ఈ వీడియోలో SA1 మార్క్స్ను సిఎస్సి సైట్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathi.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో CCE SA1 మార్క్స్ ఎంట్రీ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు CCE మార్క్స్ ఎంటర్ చేయడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. క్లిక్ హియర్ టు ఓపెన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద మనం అటెండెన్స్ యాప్లో మన ఇండివిజువల్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే అటెండెన్స్ యాప్లో వాడే పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ CCE మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షను. ఈ CCE మార్క్స్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో CCE మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ టైప్ వద్ద రెండు ఆప్షన్స్ వస్తాయి, సబ్జెక్ట్ టీచరు, క్లాస్ టీచరు. అంటే మనం సబ్జెక్ట్ టీచర్ ఆధారంగా మార్క్స్ ఎంటర్ చేయవచ్చు, క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆధారంగా కూడా మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. ఇవి రెండు మ్యాపింగ్ అనేది మనం అటెండెన్స్ యాప్లో చేసుకుంటాము. అంటే సబ్జెక్ట్ టీచర్ అంటే మనం ఏ సబ్జెక్ట్స్కి అయితే వెళ్తున్నామో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మన సబ్జెక్ట్స్కి మాత్రమే మనం మార్క్స్ని ఎంటర్ చేస్తాం. అదే క్లాస్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మనం ఒక తరగతిని సెలెక్ట్ చేసుకుంటే ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులకి అన్ని సబ్జెక్ట్స్ని మనమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన సబ్జెక్ట్స్కి మాత్రమే ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆప్షను. ఇక్కడ ఈ రెండింటి ద్వారా చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్లో SA1 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసాం కాబట్టి మనం ఏ సబ్జెక్ట్స్కి అయితే మ్యాప్ చేసుకున్నామో ఆ తరగతిలోని ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆ తరగతి ఆ సెక్షను ఆ సబ్జెక్ట్లో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. అందరు విద్యార్థులకు ఒకేసారి మనం మార్క్స్ను ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈజ్ అటెండెడ్ ఉంది కదా, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఇలా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇవ్వకుండా నో అని చెప్పి ఉంటే ఇక్కడ మనం మార్క్స్ని ఇవ్వలేము. కాబట్టి కంపల్సరీగా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ వద్ద ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం మార్క్స్ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇక్కడ మనం మార్క్స్ ఇస్తాం. AS1, AS2, AS3, AS4, AS5 ఇలా మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయో సేమ్ అవే మార్క్స్ని ఇక్కడ ఇచ్చేసేస్తాం. మార్క్స్ ఇచ్చిన తర్వాత చివరిలో టోటల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోతుంది. ఇలా మనం ఒక విద్యార్థికైనా ఇవ్వచ్చు, లేదంటే అందరు విద్యార్థులకు మనం ఒకేసారి మార్క్స్ను ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఈ విధంగా మార్క్స్ ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎంతమంది విద్యార్థులకైతే మార్క్స్ ఇచ్చామో అందరు విద్యార్థులకు ఇక్కడ మార్క్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇంకా మార్క్స్ ఇవ్వని వారి యొక్క మార్క్స్ అనేవి సేవ్ అవ్వవు. మనం సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అలర్ట్ మెసేజ్ అని చెప్పి సక్సెస్ అని చెప్పి చూపించడం కూడా జరుగుతుంది. ఇలా మనం మార్క్స్ ఇచ్చిన తర్వాత మరలా ఓపెన్ చేస్తే ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ అనేవి మరలా కూడా ఎడిట్ అవుతాయి. నో ప్రాబ్లం. ఒకవేళ తప్పుగా ఇచ్చినా కూడా మరలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మిగతా పెండింగ్లో ఉన్న వారి యొక్క మార్క్స్ ఇవ్వాలనుకోండి, అప్పుడు ఇక్కడ అటెండెన్స్ అంటే ఇక్కడ ఈజ్ అటెండెడ్ వద్ద ఎస్ అని పెట్టేసేసి ఇంకా మిగతా వారి యొక్క మార్క్స్ ఇచ్చేస్తాము. ఇలా ఇచ్చేసేసి మరలా ఫైనల్లో సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఇలా మనం కొంతమంది విద్యార్థులకైనా మార్క్స్ ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయవచ్చు, లేదంటే అందరు విద్యార్థులకి మార్క్స్ ఎంటర్ చేసైనా సరే సేవ్ మీద క్లిక్ చేయవచ్చు. నో ప్రాబ్లం. ఎలా చేసినా సరే మనం మార్క్స్ అనేవి 100% సేవ్ అవుతాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అటెండెన్స్ యాప్లో అయినా సరే మార్క్స్ ఎంటర్ చేయవచ్చు, లేదంటే CSE సైట్లో అయినా మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. ఎక్కడ చేసినా సరే ఒకటే సర్వర్ అనమాట, రెండు వెళ్ళి ఒకే చోట సేవ్ అవుతాయి. కాబట్టి మీరు CSE సైట్లో ఎంటర్ చేసిన నో ప్రాబ్లం, అటెండెన్స్ యాప్లో ఎంటర్ చేసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ టీచర్ సెలెక్ట్ చేద్దాం. ఇందాక సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఎగ్జాము, నెక్స్ట్ మీడియము, నెక్స్ట్ క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కనిపిస్తారు. అంటే ఇందాక ఏమన్నా సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆ సబ్జెక్ట్లో ఉన్న అందరు విద్యార్థులకు ఒకేసారి మ్యాథ్స్ ఎంటర్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఈ క్లాస్లో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. కానీ అందరికి విద్యార్థులకు ఒకేసారి మనం మార్క్స్ని ఎంటర్ చేయలేము. ఇక్కడ మనం ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి.
అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి 4 సబ్జెక్ట్స్ వస్తాయి. అంటే ఆ విద్యార్థికి సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్, ప్రైమరీ కాబట్టి 4 వచ్చాయి. అదే హై స్కూల్ అయితే 6 సబ్జెక్ట్స్ వస్తాయి. ఈ విధంగా ఆ తరగతిని బట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లాస్ టీచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క విద్యార్థికి మనం ఇలా అన్ని సబ్జెక్ట్స్ని ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం. ఇది కొంచెం డిలే అవుతుంది. ఒక్కొక్క విద్యార్థికి మార్క్స్ ఇచ్చి సేవ్ చేసి మరలా ఇంకో విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని ఇలా సేవ్ చేయడం అనేది కొంచెం స్లోగా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్కి ఒక విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ను ఒకేసారి మనం మార్క్స్ను ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ చేయవచ్చు ఈ క్లాస్ టీచర్లో. అదే మనం ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్లో ఉన్న అందరు విద్యార్థుల మార్క్స్ను ఒకేసారి ఎంటర్ చేసేస్తాము. తర్వాత ఇంకో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము, అందరు విద్యార్థుల మార్క్స్ ఇస్తాము. ఇలా మనం ఈజీగా అందరు విద్యార్థులకి ఒకేసారి ఈజీగా ఎంటర్ చేయవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఈ సబ్జెక్ట్ టీచరు, క్లాస్ టీచరు, ఈ మ్యాపింగ్ అనేవి మనకి అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అయితే మనం మ్యాప్ చేసుకున్నామో ఆ సబ్జెక్ట్స్, ఆ విద్యార్థులు, ఆ తరగతికి సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ మనకి ఈ సిఎస్సి సెట్లో మనకు కనిపిస్తారు. ఒకవేళ మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మనం అటెండెన్స్ యాప్లో అక్కడ మనం మార్పులు అనేవి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా SA1 మార్క్స్ ఎంట్రీని ఈ విధంగా సిఎస్సి సెట్లో ఈజీగా ఎంటర్ చేయవచ్చు.